లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోడీ సీటు దగ్గర మహిళా ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే మోడీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సభలో రాహుల్ వాయిస్ వినిపించకుండా అడ్డుకుంటున్నారని కమలం పార్టీపై కాంగ్రెస్ ఎంపీలు ఫైర్ అవుతున్నారు. అధికార పక్షం కొత్త ఎత్తుగడను అందుకుంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నెహ్రూ, ఇందిరాగాంధీని టార్గెట్ చేశారు. లోక్సభ సమావేశాలు ఎన్నడూ లేనంత వాడివేడిగా సాగుతున్నాయి. ఈసారి ఏకంగా ప్రధాని మోడీ సీటును మహిళా ఎంపీలు చుట్టుముట్టి నిరసన తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. అధికార పక్షం వైపు దూసుకెళ్లిన వర్ష గైక్వాడ్, జ్యోతిమణి సహా మరికొందరు మహిళా ఎంపీలు ప్రధాని సీటు దగ్గర నిరసన తెలిపారు. డూ వాట్ ఈజ్ రైట్ బ్యానర్ ప్రదర్శించారు. ఆ సమయంలో ప్రధాని మోడీ సీటులో లేరు. అటు స్పీకర్ పోడియం దగ్గర కూడా మహిళా ఎంపీలు నిరసన తెలిపారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం ప్రధాని మోడీ సభలో మాట్లాడాల్సి ఉంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించాల్సి ఉంది. కానీ విపక్ష మహిళా ఎంపీల నిరసనలతో ప్రధాని ప్రసంగం రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్ష మహిళా ఎంపీలు దాడి చేయాలని భావించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. और प्री प्लान्ड महिलाओं को आगे रख के विपक्ष ने ये कुकृत्य किया और वो पूरी तरह से था लड़ाई मार झगड़े की। लेकिन हमें लड़ाई मार झगड़ा नहीं करना है। हम तो देश को दिखा रहे हैं कि लगातार जो चुनाव हारती हुई कांग्रेस और उसकी एलाइज है वो किस प्रकार से विक्षिप्तता की स्थिति में है। మాజీ ఆర్మీ చీఫ్ నరవణి పుస్తకం పార్లమెంటుకు తీసుకొచ్చి రాహుల్ గాంధీ ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే అధికార పక్షం కొత్త ఎత్తుగడను అందుకుంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నెహ్రూ, ఇందిరాగాంధీలను టార్గెట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో నిషికాంత్ లేవనెత్తిన అంశాలతో సభలో దుమారం రేగింది. కాంగ్రెస్ అవినీతిపై వచ్చిన పుస్తకాలను సభలో ప్రదర్శించారు. నరవణే పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని, కానీ తాను మాత్రం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన పుస్తకాల్లోని అంశాలను ప్రస్తావిస్తున్నట్లుగా తెలిపారు. నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బ్యాటన్లను ప్రస్తావిస్తూ దేశ విభజనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. అలాగే నెహ్రూ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎంఓ మాథాయి రాసిన పుస్తకాన్ని కోట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. సోనియా గాంధీపై ది రెడ్ శారీ, సంజయ్ బారు రచించిన ది యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్, ఎమర్జెన్సీ కాలం, బోఫోర్స్ కుంభకోణం, మిత్రుకి ఆర్కైవ్ పుస్తకాలను దూబే సభలో ప్రదర్శించారు. విపక్షాలు ఆందోళనలు చేసి స్పీకర్ పైకి పేపర్లు చించివేశారు.